హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్ స్టైల్లో కాకరకాయ ఫ్రై చేసుకోవడం ఎలా. దానికి కావాల్సినవి నేను ఒక 1/2 kg కాకరకాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఒక 2 పాయలు తీసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి బాండీ పెట్టి ఒక 3 పావులు ఆయిల్ వేసుకోవాలండి. అందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ వేడి కానిద్దాము, అయ్యాక చూద్దాం. ఈ విధంగా ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుందాము. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఈ విధంగా ముక్కలు వేసుకొని మూత పెట్టుకున్నాము. ఒక 5 minutes మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము, కలుపుకుందాము. ఈ విధంగా మగ్గాక ఇందులో సరిపడా సాల్ట్, ఒక 1.5 స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము. కలిపాక చూద్దాం. కలుపుకున్నాక మూత పెట్టుకుందాము. ఒక 5 minutes తర్వాత చూద్దాం. మూత తీసి చూద్దాము. ఈ విధంగా మగ్గాక ఇందులో ఒక 2 స్పూన్ల కారం, ఒక 2-2.5 స్పూన్ల కారం, ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక మనం కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. ఒక 3 minutes మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాం. మూత పెట్టుకొని ఒక 3 minutes మగ్గాక మూత తీసి చూద్దాము. వావ్, టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అండి. ఈ విధంగా చేసుకుంటే నిల్వ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.